రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సిద్దిపేటపై కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని చెప్పడానికి నిదర్శనం పాఠశాలలో అల్పాహార పథకం సిద్దిపేటలో అమలు పరచకపోవడమేనని బీఆర్ఎస్ నాయకులు పాల సాయిరాం ఆరోపించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు సిద్దిపేటకు మంజూరు చేసిన అనేక అభివృద్ధి పనులను వేరే నియోజకవర్గాలకు తరలించుకు వెళ్తున్నారని, సగం పనులు పూర్తయినా కూడా వాటిని కూడా ఎందుకు పూర్తి చేయడం లేదని ప్రశ్నించారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నాయకులతో కలిసి మాట్లాడారు. కాంగ్రెస్ చెప్పుకుంటున్న ప్రజాపాలన అనేది మాటల్లోనే ఉంది కానీ చేతల్లో లేదన్నారు. ముఖ్యమంత్రి ప్రకటించిన విధంగా నియోజకవర్గానికి ఒక పబ్లిక్ స్కూల్ ఏమైందని ప్రశ్నించారు. మీడియా కవరేజ్ కోసం, ప్రజలలో గుర్తింపు కోసం హరీష్ రావుపై పోటీ చేస్తామని ప్రకటించడం హాస్యాస్పదమన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సిద్దిపేట జిల్లాలో పాఠశాలలో అల్పాహార పథకం అమలు పరచాలని, లేని పక్షంలో విద్యార్థుల పక్షాన తాము పోరాటం చేస్తామని హెచ్చరించారు. సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు పిండి అరవింద్, సాయి ప్రేమ్, మోయిస్, మైపాల్ గౌడ్, బెదురు తిరుపతి, పరశురామ్ గౌడ్, వేణు, నాగరాజు, లగిశెట్టి నవీన్ పాల్గొన్నారు. సిద్దిపేటకు వచ్చేటువంటి కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి పొలిటికల్ టూరిస్టులు ముందుగా మీరు సిద్దిపేటలో ఎక్కడ పర్యటన చేసినా, ఏ వార్డులో పర్యటన చేసినా అక్కడ మా గౌరవ మాజీ మంత్రివర్యులు మా హరీష్ అన్న గారు చేసినటువంటి అభివృద్ధి పనులే మీకు అక్కడ మీకు స్వాగతం తెలుపుతాయి. ఒకటి, మీ ప్రభుత్వం ఏర్పడినటి నుంచి నేటి వరకు కూడా సిద్దిపేటలో అభివృద్ధిలో ముందుకు పోతున్న క్రమంలో మా బీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నికల తర్వాత మీ కాంగ్రెస్ ప్రభుత్వం రావడం జరిగింది. మీ ప్రభుత్వంలో సిద్దిపేటలో జరుగుతున్నటువంటి అభివృద్ధి పనులు 1,070 కోట్ల రూపాయలు ఇప్పటి వరకు కూడా సిద్దిపేట నిధులు విడుదల చేయలేదు. సిద్దిపేటకు వచ్చేటువంటి కాంగ్రెస్ టూరిస్టులు అంటారా, లేకపోతే ఎలక్షన్లు ఉన్నాయని చెప్పేసి అని మేము కూడా బరిలో ఉన్నామని చెప్పేసి అని ముందుకు వచ్చి మేము ఈ సేవా కార్యక్రమం చేస్తాం, ఆ సేవా కార్యక్రమం చేస్తామంటారా? మీరు ముందు మీ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం మీ రేవంత్ రెడ్డి గారితో మాట్లాడి సిద్దిపేటకు పెండింగ్ ఉన్నటువంటి 1,070 కోట్ల రూపాయల నిధులను వెంటనే విడుదల చేయాలని మా బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తాము. ఈ ప్రత్యేక రాష్ట్రం ఉండడం వల్లనే ఈ సిద్దిపేట ఉద్యమం చేయబట్టే మీరు ముఖ్యమంత్రి అయ్యారు. ఇట్లాంటి సిద్దిపేట గడ్డ మీద మరి హరీష్ రావు గారి పైన వ్యక్తిగత దేశమో, లేకుంటే ఈ సిద్దిపేట ప్రజల మీద కోపమా, లేకుంటే ఇక్కడ సిద్దిపేట ఉద్యమ గడ్డ అన్న వివక్షను మరి ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే సిద్దిపేట ప్రజలకు తెలియజెప్పాలి. ఎందుకంటే ఇటీవల మొన్నటికి మొన్న 16వ తారీఖు నాడు ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థులకు మేము అల్పాహారం స్టార్ట్ చేస్తామని అన్నారు. ఈ సిద్దిపేట జిల్లాలోని సుమారు 942 ప్రభుత్వ పాఠశాలలు ఉంటే ఎక్కడ కూడా మరి ఇక్కడ బ్రేక్ఫాస్ట్ పథకం మరి ప్రారంభం కాలేదు. అంటే ఈ సిద్దిపేట ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నటువంటి పేద విద్యార్థులు మరి ఈ ప్రభుత్వానికి కనపడతలేరా అన్న విషయాన్ని కూడా మరి వాళ్ళు ఒకసారి గుర్తుంచుకోవాలి. ఏది చేసినా ఒక బూతు మాటలు మాట్లాడడము, డైవర్షన్, డిస్ట్రక్షన్ అనే విధానాలతో కొనసాగుతున్నటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల మరి సిద్దిపేట ప్రజలు కూడా మరొకసారి ఆలోచించాలి. మొన్నటికి మొన్న ఫ్యూచరే లేనోడు ఫ్యూచర్ సిటీ గురించి మాట్లాడుతున్నారని చెప్పి హరీష్ రావు గారు మీకు కిచ్చపరుస్తూగా మాట్లాడారు. మరి ఎవరికి ఫ్యూచర్ ఉంటుంది లేదు అనే విషయం మరి సిద్దిపేటకు వస్తే ఇక్కడ అభివృద్ధిని చూస్తే, లేకుంటే ఎవడన్నా మొగోడు పోటీ చేస్తే వాళ్ళకి తెలుస్తుందని చెప్పి కూడా మేము సిద్దిపేట ప్రజానీకం పక్షాన్ని హెచ్చరిస్తున్నాం.